ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 4 కీలక ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు సిద్ధం చేసి కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రజలు, నిపుణులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కోరింది. ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మరో సబ్జెక్టును ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఇవ్వడం లాంటి కీలక ప్రతిపాదనలను ఏపీ ఇంటర్ బోర్డు ప్రజల ముందు ఉంచింది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి సబ్జెక్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్, డిగ్రీ ప్రొఫెసర్స్, జూనియర్ లెక్చరర్స్ అందరూ భాగ్యస్వామ్యంతో ఈ సబ్జెక్ట్ సిలబస్ ఫర్ దీస్ 14 సబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. గోయింగ్ టు ద సెకండ్ టాపిక్, న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్. సో యాజ్ ఆఫ్ నౌ బీఐఈలో సైన్స్ సబ్జెక్ట్స్ చూస్తే ఎంపీసీ ప్లస్ 2 లాంగ్వేజెస్, బైపీసీ ప్లస్ 2 లాంగ్వేజెస్, కామర్స్లో కూడా అంటే సైన్స్లో 6 సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. కామర్స్లో సిఈసీ ప్లస్ 2 లాంగ్వేజెస్, హెచ్ఈసీ 2 లాంగ్వేజెస్ అలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 లాంగ్వేజెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, 4 మెయిన్ సబ్జెక్ట్ ప్లస్ 1 లాంగ్వేజ్ ఉండాలి అన్నారు. సో దానివల్ల బీఐఈ స్టూడెంట్కి సమ్ డిసడ్వాంటేజ్ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్ బోర్డ్స్. దాంతోపాటు ఈవెన్ ఎంబైపీసీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. చాలామంది ఎంబైపీసీ అడుగుతున్నారు. అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేఈ. ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్, సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు, సంస్కృత్, ఉర్దూ, మ్యాథ్స్, 23 సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్. అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ హెచ్ఈసీతో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్. ఆ కాంబినేషన్ ఐ విల్ బి ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో 1 లాంగ్వేజ్ కంపల్సరీ, సెకండ్ లాంగ్వేజ్ ఇస్ ఎలెక్టివ్. అది కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్, అకాడమిక్ సబ్జెక్ట్. దాంతోపాటు ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది, కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి, బాటనీ జూలాజీ సిలబస్ తగ్గుతుంది. సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ 1A 1B విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నౌ. 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ జూలాజీ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ biology, sorry, it will be single subject biology. So each stream will have 5 subjects. MPC stream aithe maths, physics, chemistry plus 1 English language plus 1 elective. BIPC stream aithe biology, physics, chemistry, 1 English compulsory language plus 1 elective. Humanities as it is we have 5 subjects only as of now. So that uniformity we are proposing. దాంతో పాటు 6th సబ్జెక్ట్ వీఆర్ గివింగ్ ఆప్షన్ యాజ్ అ అడిషనల్ సబ్జెక్ట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ 6th సబ్జెక్ట్ ఆల్సో ఆప్షనల్గా. సిబిఎస్ఈ ప్యాటర్న్కి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఫాలోడ్ బై సిబిఎస్ఈ. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6th సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. సో అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఆ బెనిఫిట్ స్టూడెంట్కి వస్తుంది. దిస్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై లాట్ ఆఫ్ అదర్ బోర్డ్స్ అండ్ సిబిఎస్ఈ ఆల్సో. నెక్స్ట్ రిఫార్మ్ ఈజ్ రిగార్డింగ్ చేంజెస్ ఇన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ప్యాటర్న్. యాజ్ ఆఫ్ నౌ ఎంపీసీ అంటే మనకి 417 ఫస్ట్ ఇయర్, 417 సెకండ్ ఇయర్, 60 ప్రాక్టికల్స్, టోటల్ 1000. బైపీసీ ఈజ్ 440 ఫస్ట్ ఇయర్, 440 సెకండ్ ఇయర్, 120 practicals, total 1000. Humanities 500 plus 500, total 1000. So uniform ga అన్ని సబ్జెక్ట్స్కి 500 ఇన్ ఫస్ట్ ఇయర్, 500 ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్. సో మ్యాథ్స్ సపోజ్ 100 మార్క్స్ ఉంటే 80 మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్, 20 మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్. క్రిటికల్ థింకింగ్ కోసం, అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి
దానికోసం 20 marks as per the CBSE pattern which is being followed in CBSE. We are proposing internal practical marks. Similarly, English లో 80 marks theory, 20 marks English labs. ప్రతి సబ్జెక్ట్కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్. సో అలా చేస్తే ఎంపీసీ మార్క్స్ విల్ బి 380 థియరీ, 120 ఇంటర్నల్స్ ప్రాక్టికల్. బైపీసీ 370 థియరీ, 130 మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్. అండ్ హ్యుమానిటీస్ విల్ బి 400 మార్క్స్ థియరీ, 100 మార్క్స్ ఇంటర్నల్స్. సో దట్ ఈస్ వన్ సజెషన్. అంటే చాలా క్వార్టర్స్ నుంచి అది వచ్చినాయి. థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదా ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు. ఓన్లీ థియరీ రోట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేషన్ ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో. కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పుడు కంపెటిటివ్గా ఉండాలి ఎగ్జామినేషన్, రోట్ లెర్నింగ్ ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ పేపర్లో, ఎగ్జామినేషన్ పేపర్లో వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ 1 mark క్వశ్చన్స్. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామినేషన్లో ఓన్లీ 2 mark, 4 mark, 6 mark, 8 mark వరకు కూడా ఉన్నాయి. అన్ని బోర్డ్స్ ఇంక్లూడింగ్ CBSE హ్యావ్ 1 mark క్వశ్చన్స్ టు మేక్ ద ఎగ్జామినేషన్ మోర్ కాంపిటెన్సీ బేస్డ్. అంటే ఒక్కసారి విద్యార్థికి కన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోతే ఇంకా రోట్ లెర్నింగ్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, నైదర్ CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, అన్ని పాలసీ డాక్యుమెంట్స్, నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ 10th and 12thలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా IIT ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్. వీ విల్ గివ్ ఫ్రమ్ BI సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు, సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో BI will conduct the examination as per the syllabus and blueprint.